మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి పంపింది. చెప్పేటప్పుడు నన్ను చూడాలి. ఓకే, సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే 6 అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను. హలో, సారీ 6 కాదు 5. సి, నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు. సో మీరందరూ మోటివేట్ అవ్వడానికి రెడీ అయిపోయారనమాట. మనం ఒక పర్సన్ కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు. మనం ఎదుటి వారికి ఈ తప్పు రైట్ అనే నాన్సెన్స్ కట్టి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అని అర్థం. అసలు మాకి మోటివేషన్లు క్లాసులు పీకడానికి నువ్వేం సాధించావు లైఫ్ లో? నేను సారీ చెప్పాను రా. ఏంటి సారీ చెప్పావా? ఎస్, ఐ రీచ్ నిర్వాణ. వాట్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్ ఇట్ వాస్. రే, తప్పు చేసి సారీ చెప్పేవాడు నిజాయితీ పరుడు. అబ్బా, సగం తప్పే తనదైనప్పటికీ సారీ చెప్పేవాడు తెలివైనవాడు. అసలు తప్పే చేయకుండా సారీ చెప్పే మహానుభావుడేరా మొగుడు, హస్బెండ్. అంటే మీరు? ఎస్ ఎస్, నేను ఒకప్పుడు మొగుడినేరా. ఇంతకంటే ఏం కావాలరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? కమాన్ రా, నన్ను చూడమని చెప్పేండి. ఎందుకు ఏడుస్తున్నావురా? నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందన్నా. లైఫ్ అంతేరా, ఇట్స్ లైక్ ఎన్ ఆల్జిబ్రా. Let me tell you guys, sometimes you think of your ex and ask yourself, why? No, please don't ask me about Zenda. వచ్చేడు కాంప్లికేటెడ్ ట్రిగ్నోమెట్రీ. నిషాతో డివోర్స్ అన్నావు, సెకండ్ టైం కలిసావు పవితో ప్రేమ అన్నావు, ఇప్పుడు థర్డ్ టైం కలిసావు పవితో పెళ్ళంటున్నావు. పెళ్ళని నేను అనట్లేదురా, తనంటుంది. అరే ప్లీజ్ రా, నీ పెళ్లి కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం రా. చేసుకుంది ఒకసారి చాలదా? అయినా పాన్ ఇండియా ఎదురు చూడటానికి ఇదేమన్నా ప్రభాస్ పెళ్ళా? నా పెళ్ళిరా. రే, కొంచెం టైం ఉంటే అంతా సెట్ అయిపోతుంది. నాకు తెలుసు, టైం కెన్ చేంజ్ ఎనీథింగ్. సరే, అలా అయితే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసి. మళ్ళీ మొదలైంది. ఇవన్నీ నీకు కొత్తేంట్రా? నిషాతో ఇన్ఫినిటీ వారు, పవితో ఎండ్ గేమ్. యు ఆర్ ద జోకర్ వితౌట్ బ్యాట్మెన్ రా. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కదరా. రే పవీరా, ఇక్కడ నేను ఎందుకురా? హెల్ప్ కి నువ్వు నా ఫ్రెండ్ కదా. ఏం హెల్ప్ రా? నేను చంపేస్తే మోసుకెళ్ళడానికా? యా, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అది చూడలేదు. మా పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేయమంటే చేశాను. ఇప్పుడు అంతా ఓకేనా? చాలా కంగారు. ఓకే ఓకే. పవి, నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ నీకు ఒకటి చెప్పాలి. ఆగు, సీక్రెట్. 1 minute. సర్ప్రైజ్. కమ్. ఇదిరా టైమింగ్ అంటే. నీ లైఫ్ లో స్పైస్ వచ్చేసిందిరా మామ. మౌస్ ప్లూరల్ మైస్ అన్నప్పుడు స్పౌస్ ప్లూరల్ స్పైసే కదరా. ఏంట్రా, ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? అదేం క్వశ్చన్? రీసెట్ ఎందుకు వస్తారు? జీవితం సాగనాగించడానికి. నో ఆఫెన్స్. ఇంతకీ సింగిలేనా నువ్వు, లేకపోతే ఎవరన్నా? నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. వీడికి నువ్వు నేనంత తేడా లేదు. ఛాన్స్ దొరికితే నిన్ను కూడా లవ్ లో పడేస్తా. ఎగ్జాక్ట్లీ, నేను అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వను. హిస్ ఎ బ్లడీ థానోస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఐ మీన్ వి ఆర్ ది అవెంజర్స్, రైట్? అండ్ యు ఆర్ ద బ్లాక్ విడో. సరే సరే, నువ్వు వెళ్ళి ఇప్పుడు. ఓయ్, ఎన్ని హడావిడి. నీకేదో పని ఉంటుంది కదా, వెళ్ళు. విక్రమ్, తనకేం పనిలేదు, ఫుల్ ఫ్రీ. అయితే పవికి పని ఉంది. చాలా మందికి ఇంటర్వ్యూలు తీసుకోవాలి. వైశాలి కొత్త క్లయింట్స్ పంపించింది. ఓహో, ఓకే. సో తమరింకా వైశాలితో టచ్ లో ఉన్నారన్నమాట. యువర్ మౌత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాబ్లమ్స్ రా మావా. నీకు డివోర్స్ ఇచ్చి మంచి పని చేశాను. నిషా, షీ ఇస్ డెఫినెట్లీ ద బ్లాక్ విడో. మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందిగా నేనెందుకు? ఉండరా, కొంచెం మోటివేట్ చేయరా. మోటివేషన్? వన్ సెకండ్, ఐ జస్ట్ పుట్ సమ్ మ్యూజిక్ ఫర్ అంబియన్స్. లిసన్ టు మీ. మనం తప్పు చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేస్తే తప్పని చెప్పేవాళ్ళు మంచోళ్ళు. మనం ఏం చేసినా తప్పని, అమ్మో తప్పు తప్పు. మనం తప్పు చేసి తప్పని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేసి కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచోళ్ళు. మనం అయ్యో ఒక నిమిషం ప్రాక్టీస్కి వస్తాను. ఇక్కడ ప్లీజ్.
పవి నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇందాక అన్నావు కదా, చెప్పు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? పవి నేను చెప్పేది కొంచెం వింటావా ప్లీజ్? టైం పాస్ అనుకుంటున్నావా నన్ను? ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు. నేను ఇప్పుడు మన పెళ్లికి రెడీగా లేను అంతే. ఎవరు దీనికి రెడీగా ఉండరు విక్రమ్. రెడీ అవ్వాలి. మనిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇంకేం కావాలి? సరే, నీకు టైం కావాలంటే తీసుకో, నేను వెయిట్ చేస్తాను. బట్ ఎందుకు టైం కావాలో ఇప్పుడే క్లియర్ గా చెప్పు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా, లేక అసలు పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా? చెప్పు విక్రమ్. ఇంత సూటిగా నిలదీసి నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు అడుగుతారేంటి వీళ్ళు? అప్పుడు నిషా, ఇప్పుడు పవి. ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నీ దగ్గర సమాధానం లేదు, అంతేగా? చెప్పు విక్రమ్, నిన్ను ఎలా నమ్మాలి? సారీ విక్రమ్, నేను నీలా కన్ఫ్యూజ్ జోన్లో బ్రతకలేను. నీకేమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అవి నీకు నువ్వే క్లియర్ చేసుకోవాలి. వాటి వల్ల నేను నా లైఫ్ రిస్క్ చేయలేను. నాకు మాత్రం ఒక రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ అంటే అది పెళ్లితోనే ఎండ్ అవ్వాలి. కొన్ని విషయాల్లో నేనింకా ఓల్డ్ స్కూలే. పవి నేను చెప్పేది కూర్చో వింటావా? ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ నీ దగ్గర సమాధానాలు లేనప్పుడు ఏం మాట్లాడకు విక్రమ్, నువ్వు ఇంకా వెళ్ళొచ్చు. పవి, ఇది బ్రేకప్ అయినా నాకు మాత్రం పెళ్లి కాకుండానే డివోర్స్ అయినట్టే. మళ్ళీ ప్యానిక్ అటాక్ వచ్చేలా ఉంది. కిచెన్ కిచెన్ మైండ్ డైవర్ట్ చేయాలి. దీనమ్మ నంబర్ బ్లాక్ చేసిందేంటి? హే పవి, ఇది చూడు, బిజినెస్ ఉమెన్ మీటప్ నెక్స్ట్ వీక్ ఉందంట. వెళ్ళి రీసెట్ ఐడియాని ప్రెజెంట్ చేస్తే ఫర్ షో మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది. నేను చూశాను. ప్రెసెంటేషన్ రెడీ చేయి, వెళ్దాం. ఓకే, డన్. హాయ్ పవి, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? సరే వదిలే. చూడు, ఈ 10 నెలలు మనం ఎంత బాగున్నాం. నాతో నీకేం ప్రాబ్లం లేదు, నీతో నాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళప్పుడు ఎందుకు, కొన్నాళ్ళు ఇలాగే ఉందాం అంటున్నాను, అంతేగా? దానికి ఎందుకు అంత ఇబ్బంది? సరే, ఇది చెప్పు. మనకి పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవైందనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇదేమన్నా క్రిస్టఫర్ నోలన్ సినిమానా? నేను నా ఫ్యూచర్లోకి వెళ్ళి నేనేమో ఆలోచిస్తున్నానో తెలుసుకుని మళ్ళీ ప్రెసెంట్లోకి తిరిగి వచ్చి చేతులు కట్టుకుని నీతో చెప్పడానికి? ఓకే, మనం గొడవ పడ్డాం. ఆప్షన్ ఏ, నువ్వు నన్నొక మాట, నేను నిన్నొక మాట అనేసుకుంటాం. ఇంకక్కడితో దాని గురించి వదిలేస్తాం. ఆప్షన్ బి, గొడవ పడతాం, ప్రాబ్లం ఏంటో తెలుసుకునేందుకు ట్రై చేస్తాం, సాల్వ్ చేస్తాం. ఆప్షన్ సి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతాం. ఎంసెట్ ఎగ్జామ్స్ లో లాగా ఈ ఆప్షన్స్ ఏంటి? అదే అనుకో. ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్పు. ఆ ఆప్షన్స్ లో నా ఆన్సర్ లేదు. తెలుసు. నేను చెప్పనా నీ ఆన్సర్ ఏంటో? నువ్వు అసలు ఏం మాట్లాడవు, మాట్లాడలేవు కూడా, అసలు గొడవే పడవు. కరెక్టే కదా. అయినా గొడవ పడేవాడిని ఏమై కోరుకుంటుంది చెప్పు? చెప్పానా నాకు తెలుసని? దాంట్లో తప్పేముంది? తప్పే. తప్పించుకుని తిరిగితే అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది?
అలా ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగి పెరిగి నేనే పెద్ద ప్రాబ్లంలా కనబడతా. ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కి కోర్టులో అందరి ముందు నిల్చొని సమాధానం చెప్పాల్సొస్తుంది. ఇలా ఆల్రెడీ జరిగింది కదా ఒకసారి. ఇంకో క్వశ్చన్. నాకు పిల్లలు కావాలి. కూర్చో. నాన్న నీకేదైనా చెప్పాలనుందా? ప్రాణం పోయినా ప్రేమించొచ్చు, కానీ విడాకులైతే మాత్రం చచ్చినా ప్రేమించొద్దురా. నువ్వు నీ ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ కి ప్లాన్ చేశావు. ఇన్ఫాక్ట్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నావు. కరెక్ట్ గా వెళ్లే టైంకి మన కొడుక్కి యాక్సిడెంట్ అయిందనుకో. పవి, ఎందుకంత నెగటివ్ గా? మరీ ఎక్కువైంది కదా. సరే, మన కొడుక్కో కూతురికో హై ఫీవర్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లాలనుకో. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. అట్లీస్ట్ ట్రిప్ ని పోస్ట్పోన్ చేసుకుని హాస్పిటల్కి వస్తావు. సారీ విక్రమ్, ఇక్కడ నీకు 2 ఆప్షన్సే. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆప్షన్ సి ఉండదు. పవి, ఏంటి సిలీగా ఈ క్వశ్చన్స్? నాకు ఫ్యామిలీ కావాలి. అది మనం స్పెండ్ చేసిన 10 months లాగా ఉండదు. కొన్ని కాదు, చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అవన్నీ నీ వల్ల అవుతాయా లేదో నాకు తెలియాలిగా. కలిసి బ్రతిక వాళ్ల దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా అని అవన్నీ చెప్పి నేను ఫోర్స్ చేయలేను. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేను. ఐ హోప్ యు గాట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. That was my first trip. హాయ్ విక్రమ్,